హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో పాయింటర్స్ యూజ్ చేసి స్ట్రింగ్ రివర్స్ లో ఏ విధంగా ప్రింట్ చేయాలి అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, అంటే రివర్స్ ఏ స్ట్రింగ్ బై యూజింగ్ పాయింటర్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింటర్స్ అంటే ఏంటి? మనకి స్ట్రింగ్ ని రివర్స్ లో ప్రింట్ చేయడం అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ లో చూసాం. ఓకే, మీకు ప్రీవియస్ వీడియోస్ లో నేను ఆల్రెడీ ఒక స్ట్రింగ్ ని రివర్స్ గా ఏ విధంగా ప్రింట్ చేయాలి అన్నది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, కానీ అది జనరల్ గా ఏదైనా ఇన్పుట్ తీసుకొని దాన్ని ఏ విధంగా అంటే బేస్డ్ ఆన్ ది ఇన్పుట్. ఓకే, అంటే అది బేస్డ్ ఆన్ ది వేరియబుల్ అనేది నేను మీకు ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు ఏంటంటే బేస్డ్ ఆన్ ది మెమొరీ. ఓకేనా, బేస్డ్ ఆన్ ది మెమొరీ అంటే ఏంటి? మెమొరీ అంటే ఏంటి అంటే ఓకే, అంటే ఈ మెమొరీ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ గా పాయింటర్స్ కి రిలేటెడ్ అయి ఉంటుంది. అసలు పాయింటర్ అంటే ఏంటి, దాన్ని జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, అసలు ఫస్ట్ పాయింటర్ అంటే డెఫినేషన్ ఏంటంటే పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ విచ్ కెన్ స్టోర్స్ ద మెమొరీ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్ ఇంకొక వేరియబుల్ యొక్క మెమొరీని స్టోర్ చేసుకుంటుంది. దానినే మనం పాయింటర్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను ఈ సెంటెన్స్ చెప్పాను, మీకు వెంటనే అర్థమైద్దా? అది వెంటనే అర్థం కాదు. ఓకే, ఇప్పుడు మీకు జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి. ఓకే, ఇంట్లో ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ లో మనం జ్యూస్ పోసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఆ గ్లాస్ లో జ్యూస్ పోసుకుంటే ఇప్పుడు జ్యూస్ మామూలుగా మనం అడిగేటప్పుడు ఎవరైనా క్వశ్చన్ అడిగితే జ్యూస్ ఎక్కడుంది అని అడిగితే మనం ఏం చెప్తాం? గ్లాసులో ఉంది అని చెప్తాం. ఓకేనా, గ్లాసులో ఉంది అని చెప్తాం. ఇక్కడ ఆ గ్లాస్ అనేది మనకు వేరియబుల్. ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఇక్కడ గ్లాస్ అనేది వేరియబుల్, జ్యూస్ అనేది వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఏదన్నా ఒక పని ఉంది, ఆ గ్లాస్ లో ఉన్న జ్యూస్ ని గ్లాస్ తో పాటుగా మనం తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టాం. ఓకేనా, గ్లాస్ తో పాటుగా, లేకపోతే మీరు బయటికి వెళ్ళిపోయారు, మీ మదర్ ఏం చేసింది అంటే ఆ గ్లాస్ తో ఉన్న జ్యూస్ ని తీసుకెళ్లి గ్లాస్ తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టింది. ఓకేనా, మీరు మధ్యాహ్నం ఏదో పని చూసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ జ్యూస్ ఎక్కడుంది అని అడిగారు. ఓకేనా, మీరు క్వశ్చన్ ఏం అడుగుతారు? గ్లాస్ ఎక్కడుంది అని అడుగుతారా? అడగరు. అమ్మ ఇక్కడ గ్లాస్ లో జ్యూస్ పోసాను కదా, జ్యూస్ ఎక్కడుంది అని అడుగుతారు. వెంటనే మీ మమ్మీ ఏం చెప్తుంది? ఫ్రిడ్జ్ లో ఉంది అని చెప్తుంది. అంటే ఇక్కడ జ్యూస్ ఎక్కడ ఉంది అన్న క్వశ్చన్ కి ఆన్సర్ ఏమొస్తుంది? ఫ్రిడ్జ్ లో ఉంది అని వస్తుంది. అంతేగాని ఫ్రిడ్జ్ లో గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ లో జ్యూస్ ఉంది అని ఆన్సర్ రాదు కదా. ఓకేనా, అంటే ఫ్రిడ్జ్ లో ఉంది అని వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ మొత్తాన్ని ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్వర్ట్ చేస్తే మనం ఇనిషియల్ గా లర్న్ చేసి ఏదైనా నేర్చుకునేటప్పుడు ఫస్ట్ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఆ వేరియబుల్ అంటే గ్లాస్ అని అర్థం. ఓకేనా, తర్వాత ఆ వాల్యూని ఇస్తాం. ఆ వేరియబుల్ లో ఒక వాల్యూను స్టోర్ చేస్తాం. అంటే ఆ గ్లాస్ లో మనం జ్యూస్ పోస్తాం. ఓకే, ఇంతవరకు మనం నేర్చుకునే రెగ్యులర్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటి అంటే ఇప్పుడు ఆ గ్లాస్ తీసుకుని వీళ్ళు ఒక ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, ఇక్కడ ఆ ఫ్రిడ్జ్ ని ఏమంటారు అంటే పాయింటర్ అంటారు. ఓకేనా, ఆ పాయింటర్ అంటారు. అంటే ఆల్రెడీ వేరియబుల్ అనేది ఒక కంటైనర్. ఓకేనా, వేరియబుల్ అంటే ఇక్కడ క్లాస్ అనేది ఒక కంటైనర్. ఆ కంటైనర్ ని తీసుకొని వెళ్ళి మనం ఇంకొక కంటైనర్ లో పెడుతున్నాం అన్నమాట. ఓకే, అంటే ఫ్రిడ్జ్ అనే ఒక పెద్ద కంటైనర్ లో గ్లాస్ అనే ఒక చిన్న కంటైనర్ పెడుతున్నాం. ఆ గ్లాస్ లో మనకి వాల్యూ ఉంది. దీనినే మనకి పాయింటర్ అంటారు. ఓకే, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, కానీ మనం ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం శాంపిల్ గా ఫస్ట్ పాయింటర్ ఏంటి ఏంటి అనేది ఒక చిన్న డెఫినేషన్ లా చూద్దాం. యాష్ ఇన్క్లూడ్ stdio.h. ఓకే, ఇంట్ మెయిన్. ఇప్పుడు ఏంటి అంటే మీకు ఫస్ట్ వేరియబుల్ ని డిక్లేర్ చేద్దాం. నేను ఇంటి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10 అని చెప్పి ఒక వేరియబుల్ ఇచ్చాను. ఓకేనా, ఇంటి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10 అని చెప్పి వేరియబుల్ ఇచ్చాను. ఇప్పుడు అసలు పాయింటర్ అంటే ఏంటి అంటే ఈ వేరియబుల్ అనేది, ఓకేనా, ఈ వేరియబుల్ కి ఒక మెమొరీ ఉంటుంది. ఓకేనా, అది మనం ఏంటంటే రెగ్యులర్ గా స్కాన్అప్ ఇచ్చేటప్పుడు పర్సంటైల్ అని చెప్పి యాంపర్సెంట్ ఎక్స్ అని చెప్పి మనం ఇస్తాం కదా. ఒక వేరియబుల్ ని యాంపర్సెంట్ తో డిక్లేర్ చేసేటప్పుడు అది మనకి మెమరీ స్టోరేజ్ అన్నమాట. ఇది ఒక కంటైనర్ లో స్టోర్ అయి ఉంటుంది. ఆ కంటైనర్ లో సమ్ స్పేస్ ఉంటుంది కదా. ఓకేనా, ఇప్పుడు ఆ స్పేస్ కూడా ఇప్పుడు ఈ ఎక్స్ కూడా ఇంకొక కంటైనర్ లో స్టోర్ అయి ఉంటుంది. దాన్నే పాయింటర్ అంటారు. అది ఏ విధంగా డిక్లేర్ చేస్తానంటే నేను ఇప్పుడు ఒక పాయింటర్ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాను. పి అనే ఒక పాయింటర్ తీసుకున్నాను.
ఇక్కడ ఓన్లీ పి అని తీసుకుంటే ఇది మనకి వేరియబుల్ కిందకి కౌంట్ వస్తుంది. ఓకేనా? ఇంట్ పి అని చెప్పి నార్మల్ గా డిక్లేర్ చేస్తే అది మనకి వేరియబుల్ కింద కౌంట్ వస్తుంది. దీని ముందు ఒక స్టార్ సింబల్ గనక ఇస్తే ఇది మనకి పాయింటర్ గా డిక్లేర్ అవుతుంది. ఓకేనా? ఇది మనకి పాయింటర్ గా డిక్లేర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇది ఒక వేరియబుల్. ఓకేనా? ఈ వేరియబుల్ లో మీరు ఇంకొక వేరియబుల్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఎలాగా? ఓకేనా? ఇప్పుడు నేను ఇంట్ పి అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు పి అనేది ఆల్రెడీ ఇప్పుడు వేరియబుల్. ఓకేనా? పి అనేది ఒక వేరియబుల్. ఇప్పుడు దీంట్లో మీరు ఈ ఎక్స్ ని స్టోర్ చేయాలి. ఈ ఎక్స్ ని స్టోర్ చేయడానికి మీరు ఎలా డిక్లేర్ చేస్తారంటే ఇంట్ పి ఇజ్ ఈక్వల్ ఆంపర్సెంట్ ఎక్స్ అని ఇస్తారు. ఓకేనా? ఇంట్ పి ఇజ్ ఈక్వల్ ఆంపర్సెంట్ ఎక్స్ అని ఇస్తే ఎక్స్ యొక్క మెమొరీ అంటే ఎక్స్ ఎంత స్పేస్ అయితే తీసుకుంటుందో అంటే ఎంత మెమొరీ అయితే తీసుకుంటుందో ఆ మెమొరీ అనేది మనకి P లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు ఒకసారి దీన్ని డిక్లేర్ చేస్తాను. ప్రింట్ ఆఫ్ పర్సంటైల్ డి కామా పి అని మాత్రం నేను డిక్లేర్ చేస్తే ఓకేనా జస్ట్ పి అని డిక్లేర్ చేస్తే రిటర్న్ స్టేట్మెంట్ ఇద్దాం. పి అని డిక్లేర్ చేస్తే ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆ వేరియబుల్ ఎక్స్ అనేది ఎంత మెమొరీ అయితే తీసుకుంటుందో ఓకేనా వేరియబుల్ ఎక్స్ అనేది ఎంత మెమొరీ అయితే తీసుకుంటుందో మనకి అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఏం పి అనేది డిక్లేర్ చేసాం. ఓకేనా? ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఇంట్ పి అనేది మళ్ళీ పెట్టకూడదు. ఐఎమ్ సారీ. ఆల్రెడీ పి అనేది డిక్లేర్ చేశాం కాబట్టి పి ఈజ్ ఈక్వల్ జస్ట్ ఆంపర్సెంట్ ఎక్స్ అని పెడితే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనకి ఈ ఎక్స్ అనేది P లో ఈ విధంగా స్టోర్ అయి ఉంది. ఓకేనా? అంటే ఈ ఎక్స్ యొక్క మెమొరీ అనేది మనకి పి అనే పాయింటర్ లో స్టోర్ అయ్యింది. ఓకేనా? ఇది మనకి మెమొరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెనేషన్. సార్ నాకు అట్లా కాదు. ఇక్కడ ఈ ఎక్స్ లో ఆల్రెడీ ఈ వాల్యూ స్టోర్ అయ్యింది కదా! అంటే ఇప్పుడు ఎక్స్ అనేది P లో స్టోర్ అయ్యి ఉందంటే ఆటోమేటిక్ గా ఈ వాల్యూ కూడా P లో స్టోర్ అయ్యే ఉంటుంది కదా! ఓకేనా? ఆల్రెడీ ఒక వేరియబుల్ స్టోర్ అయి ఉందంటే ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూ కూడా అదే పాయింటర్ లో స్టోర్ అయి ఉండాలి కదా! ఓకేనా? దాన్ని ఏ విధంగా ఇండికేట్ చేయాలి అంటే మనం ఇక్కడ స్టార్ పి అని మెన్షన్ చేస్తే ఓకేనా? ఇక్కడ మనం డిక్లేర్ చేసేటప్పుడు స్టార్ పి అని మెన్షన్ చేస్తే డైరెక్ట్ గా మనకి ఇనీషియల్ గా ఏ వాల్యూ అయితే ఇచ్చారో ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది మనకి సింపుల్ గా పాయింటర్ కాన్సెప్ట్. ఇది ఒక చైన్ లింక్ అన్నమాట. ఒక పాయింటర్ ఇంకో పాయింటర్ లో స్టోర్ అయి ఉంటుంది. అది ఇంకో పాయింటర్ లో స్టోర్ అయి ఉంటుంది. అది ఇంకా మీ ఇష్టం. అది నో ఎండింగ్. ఓకేనా? మనకి సింపుల్ గా పాయింటర్ కాన్సెప్ట్ అనేది సింపుల్ గా ఇది. ఓకేనా? ఇంకా ఫ్యూచర్ క్లాసెస్ లో వస్తుంది. ఇంకా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ పాయింటర్ కాన్సెప్ట్ ని యూజ్ చేసి రివర్స్ ఒక స్ట్రింగ్ అంటే మీరు ఏ స్ట్రింగ్ ఇచ్చినా సరే దాన్ని రివర్స్ గా ఏ విధంగా ప్రింట్ చేయాలన్నది ఒకసారి చూద్దాం. ఓకే. నేను ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తాను. తర్వాత ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ string.h. ఓకే. మనం ఇందులో స్ట్రింగ్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం కాబట్టి మనకి స్ట్రింగ్ లైబ్రరీస్ కూడా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు నేను ఫంక్షన్ తీసుకుంటున్నాను రివర్స్ స్ట్రింగ్. ఓకే. రివర్స్ స్ట్రింగ్ క్యార్ స్టార్ ఎస్టీఆర్. ఇక్కడ స్టార్ ఎస్టీఆర్ అంటే అది పాయింటర్. డైరెక్ట్ గా మనం పాయింటర్ నే డిక్లేర్ చేసేస్తున్నాం. ఓకేనా? వేరియబుల్ డిక్లేర్ చేయట్లేదు. ఓకేనా? పాయింటర్ నే డిక్లేర్ చేసేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ క్యార్ ఓకే. ఇక్కడ ఇది క్లోజ్ చేసి ఫ్లవర్ బ్రేసెస్ స్టార్ట్ చేసి ఓకే. ఫ్లవర్ బ్రేసెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు దీని లోపల క్యార్ స్టార్ స్టార్ట్ స్టార్ స్టార్ట్ ఓకేనా? క్యార్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీఆర్. ఓకేనా? స్టార్ ఈజ్ ఈక్వల్ ఎస్టీఆర్ అంటే దీని మీనింగ్ మనకి స్టార్ట్ పాయింటర్ ఏం చేస్తుంది అంటే మనం ఒక ఒక స్ట్రింగ్ ని మనం డిక్లేర్ చేస్తాము. ఆ స్ట్రింగ్ లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ అనేది స్టార్ట్ లో స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా? తర్వాత క్యార్ ఎండ్. ఓకేనా? ఇది ఏంటి అంటే ఎస్టీఆర్ ప్లస్ STRLAN STR -1 ఇది మనకి ఏ విధంగా స్టోర్ అయి ఉంటుంది అంటే STR ప్లస్ ఇది లాస్ట్ ఇండెక్స్. ఓకేనా? ఇక్కడ STR అంటే ఎలిమెంట్ కాదు. STR అంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అంటే ఇండెక్స్ అనమాట. ఓకేనా? 0 ఇండెక్స్. ఇదేమో లాస్ట్ ఇండెక్స్. ఓకేనా? ఇది లాస్ట్ ఇండెక్స్. మనకి లెంత్ -1 లాస్ట్ ఇండెక్స్ కదా! అలాగే ఆ కంప్లీట్ లెంత్ ఇచ్చిన స్ట్రింగ్ యొక్క లెంత్ -1 అనేది మనకి లాస్ట్ ఇండెక్స్ గా వస్తుంది. ఓకే. ఒక టెంప్ వేరియబుల్ కూడా తీసుకుందాం. టెంప్ వేరియబుల్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం ఎలిమెంట్స్ ని స్వాప్ చేస్తూ ఉంటాం. అంటే లాస్ట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ అని లాస్ట్ ప్రింట్ చేస్తూ స్వాప్ చేస్తూ ఉంటాం. ఆ స్వాపింగ్ పర్పస్ మనం టెంప్ వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక వైల్ లూప్ తీసుకొని ఇందులో
స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్. ఓకే, స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్. ఇప్పుడు ఏంటి అంటే టెంప్ ఈజ్ ఈక్వల్, టెంప్ లో ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ ని స్టోర్ చేస్తున్నాం. ఓకే, అలాగే స్టార్ట్ లో ఏంటంటే లాస్ట్ ఎలిమెంట్ ని స్టోర్ చేస్తున్నాం. అంటే ఎండ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ లో, ఎండ్ ఎలిమెంట్ ని స్టార్ట్ లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఎండ్ ఎలిమెంట్ లో టెంప్ ను స్టోర్ చేస్తున్నాం. అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎలిమెంట్ ని అంటే మీకు ఇది సింపుల్ గా ఎలా అంటే ఎగ్జాంపుల్ కి నేను ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ 5 అని నెంబర్స్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, స్వాపింగ్ నెంబర్స్ ప్రోగ్రామ్ తీసుకున్నాక ఇలా తీసుకొని టెంప్ అనే వేరియబుల్ కూడా డిక్లేర్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తాం, టెంప్ ఈజ్ ఈక్వల్ ఒక టెంప్ అనే వేరియబుల్ తీసుకొని తర్వాత ఫస్ట్ ఏం చేస్తాం, టెంప్ ఈజ్ ఈక్వల్ ఏ అంటాం. ఓకే, టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏమవుతుంది, టెంప్ లో ఉన్న ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది టెంప్ లో స్టోర్ అవుతుంది. తర్వాత ఏమంటాం, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటాం. అంటే బి లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. ఓకేనా, తర్వాత ఏమంటాం, తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ టెంప్ అంటాం. ఓకేనా, బి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ టెంప్ అంటే అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ టెంప్ లో ఏ అనే వాల్యూ స్టోర్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ వచ్చి B లో స్టోర్ అవుతుంది. అంటే ఏ వాల్యూ B కి షిఫ్ట్ అవుతుంది, బి వాల్యూ A కి షిఫ్ట్ అవుతుంది. ఓకేనా, ఇలా షిఫ్ట్ చేసుకోవడానికి మనం మధ్యలో టెంప్ అనే ఒక టెంపరరీ వేరియబుల్ యూజ్ చేస్తాం. అంటే స్వాప్ టెంపర్స్ అనే ప్రోగ్రామ్ లో మనం సి ప్రోగ్రామింగ్ ఇనిషియల్ ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు స్వాప్ నెంబర్స్ నేర్చుకుంటాం కదా, అక్కడ యూజ్ అవుతుంది. ఇది సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే స్టార్ట్ ప్లస్ ప్లస్ అలాగే ఎండ్ మైనస్ మైనస్. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. లాస్ట్ నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ తగ్గించుకుంటూ వస్తుంది అనమాట చెక్ చేసుకునేటప్పుడు. ఓకేనా, ఇంతటితోటి మనకి ఇది అయిపోయింది. ఓకేనా, ఈసారి ఇప్పుడు ఏంటంటే మెయిన్ మనకి ఇక్కడ ఏంటంటే క్యార్ క్యార్ ఎస్టిఆర్. ఇక్కడ మనం మీరు 100 క్యారెక్టర్స్ వరకు ఏవైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ స్ట్రింగ్, ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ స్ట్రింగ్. నెక్స్ట్ స్కాన్ ఆఫ్ పర్సంటైల్ ఏ కామా. మామూలుగా ఏంటంటే ఇక్కడ యాంబర్సెంట్ తోటి డిక్లేర్ చేస్తాం. ఇక్కడ యాంబర్సెంట్ డిక్లేర్ చేసే పని లేదు. ఇక్కడ మనం పాయింటర్ ఇచ్చామంటే అది డైరెక్ట్ గా మనకి మెమరీ లొకేషన్ చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ జస్ట్ ఎస్టిఆర్ అని ఇస్తే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఎస్టిఆర్ అని ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఫంక్షన్ రివర్స్ ఈ మొత్తం ఈ ఆపరేషన్ అంతా అప్లై ఎందులో వర్క్ అవుతుంది, ఈ రివర్స్ స్ట్రింగ్ అనే దాంట్లో వర్క్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రివర్స్ స్ట్రింగ్, ఓకే, రివర్స్ స్ట్రింగ్ ఎస్టిఆర్. ఓకే, రివర్స్ స్ట్రింగ్ ఎస్టిఆర్ అనిస్తే మనం ఏ స్ట్రింగ్ అయితే ఇస్తున్నామో ఆ స్ట్రింగ్ మొత్తానికి ఆపరేషన్ అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ప్రింట్ ఆఫ్ రివర్స్డ్. ఓకే, రివర్స్ స్ట్రింగ్ ఈజ్ పర్సంటైల్ ఎస్. ఓకే, పర్సంటైల్ ఎస్, ఇక్కడ స్పేస్ వల్ల ఈజీగా అర్థమవుతుంది. పర్సంటైల్ ఎస్ /n. ఓకే, పర్సంటైల్ ఎస్ /n ఎస్టిఆర్. ఓకే, రిటర్న్ 0. ఇది మనకి బేసికల్ గా ప్రోగ్రామ్. ఓకే, ఇది ఎలాగ వర్క్ అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. ఓకే, యాష్ ఇన్క్లూడ్ STI.h అయితే మిస్టేక్ వచ్చింది. యాష్ ఇన్క్లూడ్ string.h. ఓకే, ఇక్కడ అడిషనల్ గా ఒక పాయింట్ పడింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎంటర్ ఏ స్ట్రింగ్ అన్నాను అనుకోండి ఎగ్జాంపుల్ కి. ఓకేనా, అసలు ఏది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎస్టిఆర్ అని ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మీరు ఏ స్ట్రింగ్ అయితే తీసుకుంటున్నారో, ఓకేనా, ఏ స్ట్రింగ్ అయితే తీసుకుంటున్నారో నేను పైథాన్ అని తీసుకున్నాను. ఓకేనా, దీనికి రివర్స్ ప్రింట్ అవ్వాలి, మనకి ప్రింట్ అయ్యేటప్పుడు రివర్స్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ పైథాన్ అని తీసుకున్నప్పుడు పైథాన్ లో పి ఏదైతే ఉంటుందో ఆ పి అనేది ఇక్కడ ఈ స్టార్ ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ ఎన్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్ అనేది ఎండ్ ఇండెక్స్ లో ఈ ఎండ్ పాయింటర్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది స్టార్ట్ పాయింటర్ లో స్టోర్ అవుతుంది. తర్వాత ఎండ్ ఎలిమెంట్ అనేది ఎండ్ పాయింటర్ లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇది టెంపరరీ వేరియబుల్ గా తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే స్టార్ట్ ఇండెక్స్ ఎప్పుడైనా సరే ఎండ్ ఇండెక్స్ నంబర్, అంటే ఇప్పుడు స్టార్ట్ ఇండెక్స్ నెంబర్ అనేది 0 ఉంటుంది కదా, 0 కంటేనే అంటే అది ఖచ్చితంగా 2 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ స్ట్రింగ్ అయితేనే ఇది వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు టెంప్ అనేది తీసుకున్నాం. ఈ టెంప్ వేరియబుల్ లో స్టార్టింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఓకేనా, టెంప్ వేరియబుల్ లో స్టార్టింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది స్టోర్ చేస్తారు. అంటే పి అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా, పి అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టార్ట్ ఇండెక్స్ మెమరీలో ఏదైతే ఉందో ఎండ్, అంటే ఎన్ అనేది వచ్చి ఇందులో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఎండ్ అనేది వచ్చి ఇందులో స్టోర్ అవుతుంది.
ఓకేనా? ఎండ్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే అసలు స్టార్టింగ్, ఎండింగ్ 0 అవ్వాలి. ఓకేనా? స్టార్టింగ్, ఎండింగ్ అంటే ఇప్పుడు స్టార్ట్ మెమరీ ఏదైతే ఉందో అందులో ఎన్ స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు టెంప్ లోనేమో పీ స్టోర్ అవుతుంది. స్టార్ట్ లోనేమో ఎన్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఎండ్ లో ఏం స్టోర్ అవుతుంది? ఎండ్ లో మళ్ళీ వచ్చి పీ స్టోర్ అవుతుంది. ఓకేనా? ఎండ్ లో మళ్ళీ వచ్చి ఏమవుతుంది? పీ స్టోర్ అవుతుంది. అంటే మీకు ఇప్పుడు ఫస్ట్ సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే టెంప్ లోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ పీ స్టోర్ అవుతుంది. తర్వాత స్టార్ట్ లోకి వచ్చి ఎన్ స్టోర్ అవుతుంది. మళ్ళీ ఎండ్ లోకి వచ్చేసరికి మళ్ళీ పీ స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు స్టార్ట్ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఫస్ట్ పీ చెకింగ్ అయిపోయింది. పీ చెకింగ్ అయిపోయిన తర్వాత వై చెక్ చేసుకుంటుంది. ఓకేనా? తర్వాత వై అనేది ఓకేనా? వై అనేదేమో ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వై అదే విధంగా ఫస్ట్ వై అనేదేమో టెంప్ లో స్టోర్ అవుతుంది. తర్వాత ఓ అనేదేమో స్టార్ట్ లో స్టోర్ అవుతుంది. తర్వాత ఎండ్ లో మళ్ళీ వై స్టోర్. ఈ విధంగా స్వాప్ అవుతూ వెళ్తుంది. అంటే ఇది ఎన్ ఇది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వై స్టోర్ అవుతుంది. అలాగా బ్యాక్ సైడ్ నుండి వస్తుంది. ఇక్కడ ఓ స్టోర్ అవుతుంది. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ హెచ్ స్టోర్ అవుతుంది. ఈ బ్యాక్ సైడ్ నుండి స్టోర్ అవుతూ వస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా స్టోర్ అవుతుంది. ఇదేమో ఒక్కొక్కటి పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇది చెకింగ్ వెళ్ళాలంటే ఇది ఇలా వెళ్ళాలి. ఇది ఇట్లా రావాలి. అంటే ఇది బ్యాక్ సైడ్ నుండి చెక్ చేసుకుంటూ రావాలి కాబట్టి ఇది మైనస్ మైనస్ అవుతుంది ఎండ్ వచ్చేసరికి. ఓకేనా? ఇది ఫస్ట్ దగ్గర నుండి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. ఓకేనా? ఇది మనకి బేసికల్ ఆపరేషన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి స్టార్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఓకే ఇక్కడ ఇంట్ మెయిన్ లో మనం ఫస్ట్ పైథాన్ అనేది స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ ఎంటర్ ఏ స్ట్రింగ్ పైథాన్ ఇచ్చాము. ఇక్కడ స్కాన్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఒకసారి రన్ చేద్దాం. ఓకేనా? పైథాన్ ఓకే వర్క్ అయింది. ఓకే ఇప్పుడు నేను సారీ పైథాన్ వస్తుంది. ఇప్పుడు నేను ఏమిస్తాను అంటే సి లాంగ్వేజ్ అని ఇస్తాను. సి లాంగ్వేజ్ అని ఇస్తాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది? రివర్స్ లో మనకి ప్రింట్ అయింది కదా. ఓకేనా? సి లాంగ్వేజ్ అని ఇచ్చాను. ఇది మనకి రివర్స్ లో ప్రింట్ అయింది. ఓకేనా? అలాగే మేడం అని ఇస్తాను. ఓకేనా? మేడం అని ఇస్తాను. మనకి రివర్స్ లో మేడం అని ప్రింట్ అయిందా లేదా? అలాగే వెల్కమ్ అని ఇస్తాను. ఓకేనా? వెల్కమ్ అని ఇస్తాను. మనకి రివర్స్ లో ప్రింట్ అయిందా లేదా? ఇలా మీరు ఏదైనా సరే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనకి స్టోరీ ఇప్పుడు స్కాన్ ఆఫ్ అంటే ఏంటి అంటే మనకి ఇచ్చింది పర్సంటైల్ స్ట్రింగ్ ని పర్సంటైల్ ఎస్ గా తీసుకోవాలి కాబట్టి పర్సంటైల్ ఎస్ గా తీసుకుంది. అలాగే రివర్స్ స్ట్రింగ్ ఆపరేషన్ అనేది మొత్తం మీకు అబౌవ్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసింది వర్క్ అయింది. ఇప్పుడు రివర్స్ స్ట్రింగ్ అంటే మనకి మళ్ళీ స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ రివర్స్ లో ప్రింట్ అయింది. ఓకే ఇది మనకి రివర్స్ స్ట్రింగ్ ఫ్రెండ్స్. ఓకే ఐ హోప్ యూ అండర్స్టాండ్. మనకి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఫ్యూచర్ లో వస్తాయి. పాయింటర్స్ గురించి, మ్యాట్రిక్స్ గురించి, ఫంక్షన్స్ గురించి. ఓకే అలాగే డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఎంలాక్ గురించి, ఎంలాక్, రీలాక్, సీలాక్ ఇవన్నీ ఎలాగా ఏంటి అనేది మనం ఇంకా చూద్దాం. చాలా చాలా ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ క్లాసెస్ లో డిఫరెంట్ ఇంకా టిపికల్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే మీకు ఇంకా ఏమన్నా సరే బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నా ఎక్స్ప్లెనేషన్స్ లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కింద కామెంట్స్ లో పింక్ చేయండి. నేను ఇంకా బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నేర్చుకునే మీ ఫ్రెండ్స్ కనుక ఉంటే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.